మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. బుద్దుందా బుర్రా, తిక్కగా మాట్లాడుతున్నావంటూ మాజీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుర్ర మధుసూదన్ యాదవ్పై కందుకూరు ఎమ్మెల్యే ఇంటరు నాగేశ్వరరావు మండిపడ్డారు. మట్టి మాఫియా, ల్యాండ్ గ్రాఫర్స్ని పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడమేంటి అని అన్నారు. నా ఇంటికి వచ్చి ధర్నా చేస్తావా, చేసి చూడు ఒక్కసారి అంటూ హెచ్చరించారు. ఇది కందుకూరు, నోటికొచ్చినట్టు తిక్కగా మాట్లాడకు అని అన్నారు. కనిగిరిలో నీ చరిత్ర మొత్తం నా దగ్గరుంది, నీ పుణ్యాన ఒక అధికారి చనిపోయాడు అని విమర్శించారు. అవినీతి పరులకు, ల్యాండ్ గ్రాఫర్లకు, రౌడీలు వత్తాసు పలకడానికి నెలకొకసారి వచ్చి పిచ్చిగా బుద్ధి లేకుండా మాట్లాడకు అని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గారు ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి పనికి మాట్లాడి నెలకో 2 నెలకో ఈ కందుకూరు ఎట్లా ఉందో చూద్దామని వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతూ ఉన్నాడు. ఈ 1.5 సంవత్సరంలో కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి కామ్గా ఉంటే దాన్ని ఏదో వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతిసారి కళ్ళున్న కబోదులైతే మీ చెవులు పనిచేస్తూ ఉంటే, మీ బుర్ర పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి ఉచిత ఇసుక ఈ ప్రభుత్వం వచ్చినాక స్కీమ్ పెట్టింది. మీ ప్రభుత్వంలో నీ ఎమిటి లెఫ్ట్ రైట్ ఉండే నాయకులు ఆ రోజు ట్రాక్టర్లు సింబల్ వేసుకొని ట్రాక్టర్ 5,000 పెట్టి అమ్ముతూ ఉంటే మీ ఎమ్మెల్సీ ప్రెస్కి వచ్చి ఆ ట్రాక్టర్ల నెంబర్లతో సహా ఇచ్చిన పరిస్థితి ఆనాటి వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. ఈరోజు ఏ సామాన్య మానవుడికి ఇసుక అవసరం ఉన్నా, నీకు అవసరం ఉన్నా కూడా ఫ్రీగా ఏ ఏట్లోనైనా తీసుకొని పోవచ్చని ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. అదేమంటే వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా సంక్షేమం అందింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. మీకు బుద్ధుణ్ణి మాట్లాడుతూ ఉన్నారా? మీ ప్రభుత్వంలోనే ఏ మండలంలో చూసినా జగనన్న లేఅవుట్లు పెట్టి ఒక్కొక్క ఊరికి మీ జెడ్పీటీసీలు, మీ ఎంపీపీలు, మీ మండల నాయకులు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నేను మొత్తం ఎవిడెన్స్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎవరు ఇసుక కావాలన్నా వాళ్ళే ఫ్రీగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎవడన్నా రైతులకు అవసరం ఉంటే మట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. పెద్ద భూమి దగ్గర జరిగిన కార్యక్రమాన్ని ఏదో పెద్ద భూతద్దంలాగా చూపించి వాళ్ళు ఒక ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని నిద్రలేస్తే ఊళ్ళో పొలాలు మొత్తం కబ్జా చేసిన పెద్ద భూమిని జెడ్పీటీసీ వాళ్ళని ఆల్రెడీ నేను అన్ని విత్ ఆధారాలతో సహా 2023లో ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు. 8 ఎకరాల పొలం ఎవరిదైతే చేయించుకున్నారు ఫ్రీ హోల్డ్, నేను రిజెక్ట్ చేయించే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతా ఉంటే మేము చూస్తూ ఉండాలి. మళ్ళీ మా ఇల్లు ముట్టడిస్తా ఒకసారి చూద్దు, కానీ ఇల్లు ముట్టడిస్తే ఏమవుతుందో మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నీవు ఒక ల్యాండ్ గ్రాఫర్, నువ్వు పేర్ల సావిడి, నీ పుణ్యానికి మీ జడ్పీటీసీ పుణ్యానికి ఒక పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయిపోయాడు. మీరా మా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడేది? మీరు నిద్రలేస్తే ఎవడు ఆస్తులు దోసుకోవాలి? 2023లో ఫ్రీ హోల్డ్ చేశారు. ఎవరి పొలం అయితే ఫ్రీ హోల్డ్ చేశాడు మీ ఎంఆర్ఓ, మీ జడ్పీటీసీ చెప్పిన మాటలిని ఎవరున్నారు ఆ రోజు ఎమ్మెల్యేగా? ఇక్కడ ఎవరు ప్రభుత్వం 2023లో ఫ్రీ హోల్డ్ చేయడానికి? ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలి. ఎవరిదైతే పేర్ల సావిడి ఒక ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఉంటే అక్కడ ఉండే ముస్లిం సోదరులు నా దగ్గరకు వచ్చి, సార్ మాది ఎప్పుడో 200 సంవత్సరాల నాడు పేర్ల సావిడిని కబ్జా చేస్తున్నారని చెప్తే నేను ముస్లిం సోదరులకి న్యాయం చేశాను. తెలుసుకోవాలి ముందు, ఆ ఊరు పోయి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని మాట్లాడు. అంతేకాకుండా ఏదో పోయి ఫోటోలు తీసుకొని, నిన్న తీసిన సర్వే నెంబరు ఎంత? అది 863/1 అది గవర్నమెంట్ ల్యాండ్. ఎవరైతే హనుమంతరావు ఉన్నాడో ఆ హనుమంతరావు ఒకరి దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పి కావల నుంచి రౌడీలను తీసుకొచ్చి ఆ హనుమంతరావును కొట్టి, వాళ్ళ కొడుకులను కొట్టి ఆ ల్యాండ్ కబ్జా చేసి జామాయిల్ వీకేర్. మీ చరిత్ర, మీ జడ్పీటీసీ చరిత్ర అది కూడా తెలుసుకోకుండా వాళ్ళ మీద SC ST కేసు, 70 సంవత్సరాల వయసున్న హనుమంతరావు మీద SC ST కేసు పెట్టించారు. మీ చరిత్ర, మీ పార్టీ చరిత్ర అది. మేము అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని, ప్రైవేట్ ల్యాండ్, నేను ఎప్పుడు కూడా నువ్వు 8 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి ఒక పూజారుల ఇనాంని 8 ఎకరాలు కబ్జా చేసి
ఈరోజు ఆ ల్యాండ్ వాల్యూ సుమారు కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ 8 ఎకరాలు. ఇవన్నీ ఫ్రీ హోల్డ్ చేయించుకొని మేము దీన్ని రిజెక్ట్ చేయించినందుకు మా మీద కక్ష కట్టి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మహిళల సానుభూతి వస్తుంది. మీరు ల్యాండ్ గ్రాఫర్లా మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే నేను ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఏ ఊరు పోయినా, ఏ పల్లెటూరు పోయినా, ఏ ఎస్సీ కాలనీకి పోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, అలాగే పట్టణంలో కానీ మాకు నిద్రలేస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని చెప్పి మేము ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మీలాగా ఒక ఆయన వస్తున్నాడు, ఇల్లు ఆయన వస్తున్నాడు అనే పరిస్థితుల్లో మేము కంగారు ఈ కుర్చీ సీట్ కోసం భయపడే పరిస్థితుల్లో మేము లేము. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మీకు చేత అయితే అభివృద్ధికి సహకరించండి. అలాగే ఇంకా పర్సనల్గా కూడా పోయి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. నా వ్యాపారాన్ని గురించి కూడా మాట్లాడించారు. నీ వ్యాపారం, నువ్వు మణికొండలో నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేసావు, ఆడ ఏమేమి ఘనకార్యాలు చేసావు, మా దగ్గర అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా పర్సనల్ వ్యాపారాల గురించి ఈ రోజుకు మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా గౌరవంగా అక్కడ కాంక్రీట్గా నీ దగ్గర ఏమైనా ఒక ఎవిడెన్స్ ఉంటే రా, డైరెక్ట్ చర్చకు రా, నేను కూడా వస్తాను, మాట్లాడదాం. అంతేగాని ఏదో వచ్చాం, మట్టి అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, ఆ కర్మ పరిస్థితిలో నేను లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అసలు మైండ్లు ఉంటే 18 నెలల నుంచి ఎక్కడన్నా ఒక ట్రాక్టర్ ఇసుక కొనే పరిస్థితి ఉందా? ఫ్రీగా 1200, 1300 ఈరోజు టౌన్లోకి ఇసుక దొలుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో నీ ఏమిటుండే మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు అందరూ ఇసుక వ్యాపారం చేశారు గత ప్రభుత్వంలో. మీ ఎమ్మెల్సీనే ప్రెస్ మీట్ పెట్టి ట్రాక్టర్ నెంబర్లతో సహా ఇచ్చిన పరిస్థితి. మీరు మళ్ళీ మా ప్రభుత్వంలో మా మండల నాయకులు, మండలానికి ఒక నాయకుడు ఉన్నాడు, మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేడు, ఒక్కరే ఎమ్మెల్యే ఉంటాడు. ఏదున్నా ప్రతి సామాన్య మానవుడికి కూడా ఈ ఆఫీసు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ వ్యక్తికి కష్టం వచ్చినా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఇంటూరు నాగేశ్వరరావు వాళ్ళకి పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. నీకు ఈరోజు 92 పంచాయతీలు ఉంటే మామూలు పంచాయతీకి డ్రైవర్ లేకుండా పోలేని పరిస్థితి నువ్వు ఉండి ఈరోజు నీ సీటు ఏ రోజు పోద్దో, ఏ రోజు ఇక్కడ ఈరోజు రేపు ఎల్లుండని మీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉండి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడి గౌరవప్రదంగా ఏదైనా ఉంటే చెప్పండి. ప్రతిపక్షం చెప్పి నీ కూడా ఏదైనా ఉంటే సరి చేసుకునే ఆలోచన మేము చేస్తాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకేం మాట్లాడడం లేదనుకోండి. ఇంకొకసారి ఈ విధంగా ఇసుకలు మట్టుల గురించి పద్ధతిగా మాట్లాడు. కోడి పంది ఎవరు సంక్రాంతి వచ్చిన రోజు ఎవడైనా ఈ రాష్ట్రం మొత్తం ఏడన్నా ఒక ఊర్లోనో 6 ఊర్లోనో కోడి పందాలు లేదు. దానికి కూడా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా నేర్చుకొని నువ్వు కనిగిరిలో నీవు లాస్ట్కి బ్లీచింగ్ పౌడర్ కూడా అమ్ముకుంటే మీ డిఈ చచ్చిపోయాడు, పంచాయతీరాజ్ డిఈ. నీ పుణ్యానికి నేను ఇంక దిగజారి మాట్లాడుకోదలుచుకోలేదు. చాలా ఉన్నాయి నీ కథ అంతా కనిగిరిలో. ఈవెన్ 10 లక్షల వర్కలు కూడా వదిలిపెట్టలేదు నువ్వు కనిగిరి నియోజకవర్గంలో. నీ జడ్పీటీసీల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. నా పర్సనల్, నా వ్యాపారాల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా నువ్వు చేసేది రియల్ ఎస్టేట్, నేను చేసేది రియల్ ఎస్టేట్. ఎవరు తెలివితేటలు వాళ్ళకున్నాయి, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నాం. అంతేగాని పర్సనల్గా ఏదో పనికి మాలకి ఇద్దరు పెట్టుకొని గ్రూపుల్లో పెట్టించి ఎన్ని పద్ధతులు నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు జనాలు మన గురించి ఆలోచిస్తారు. అంతేగాని ఏదో ఒకటి వచ్చింది ఒక రాయి వేసేసి పోయామని అంటే పద్ధతి కాదు. ఇల్లు ముట్టడీయడం, ఊర్లు ముట్టడీయడం, అందరూ చేతులు గాజులు వేసుకొని ఏం లేరు, నువ్వు ముట్టడేస్తుంటే చూస్తా వరకున్నాను. ఎన్ని నేర్చుకోవాలని చెప్పి ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కాంక్రీట్గా ఒక విమర్శ అయినా కూడా ఆధారాలతో చూపించండి. మేము ఏదన్నా తప్పు చేస్తే ఓకే, పబ్లిక్ ముందు పెట్టదు, తప్పు లేదు. అంతేగాని ఏదో ఇసుక అమ్మారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మండలానికి ఒక నాయకులు అయిపోయారు. మీలాగా మీ ప్రభుత్వం ఆ విధంగా చేయబట్టే ఒక్కొక్క మండలానికి ఒక బ్రాందీ షాపులు ఏ విధంగా వ్యాపారాలు చేశారు, ఆ షాపులు ఎవరు రెంట్లకు ఇచ్చుకున్నారు, అన్ని చరిత్ర మా దగ్గర ఉంది. ఎవరెవరు 5 లక్షల పొలాలు 10 లక్షలకి అమ్ముకున్నారు, 10 లక్షలు 20 లక్షలు చేసి మీ జడ్పీటీసీలు ఎవరెవరికి అమ్మారు, అన్నీ ఉన్నాయి డేటా మా దగ్గర. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు పద్ధతి నేర్చుకొని మాట్లాడి